మన బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన నిక్కార్సైన ఉద్యమకారుడు బోయినపల్లి వినోద్ కుమార్ గారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ వినోద్ కుమార్ ప్రత్యేక తెలంగాణ కోసం 2001లో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 4 నెలల కాంగ్రెస్ పరిపాలనలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర పాలకుల పరిపాలనను మరిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో తెలంగాణ ఎంతో పోరాటం చేసి చాలామంది ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మన నీళ్లు మన నిధులు మన నియామకాలు అనే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోయింది. అనేక సంక్షేమ పథకాల్లో దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం నిలబడింది. కానీ ఈరోజు చూస్తే ఆ పథకాలన్నీ కూడా నీరుగారిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్పడం, మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పి అది ఒకటి మాత్రం చేసి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి మిగతా ఆర్టీసీని కూడా ఇవాళ ఇన్కమ్ లేకుండా అంధకారంలోకి నెట్టిపాడేసే పరిస్థితి ఇవాళ కనబడతా ఉన్నది. అదేవిధంగా కళ్యాణలక్ష్మి ఆన్లైన్లో కూడా వెబ్సైట్ ఓపెన్ చేసే పరిస్థితి సరిగ్గా లేదు. ఆర్టీసీ బస్సు ఎంత అది ఫ్రీ బస్సు వల్ల ఎంత నష్టం జరుగుతూ ఉందంటే ఒక చదువుకున్న మహిళగా నాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆర్టీసీలో ఫ్రీ బస్ అనేసరికి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా పోతా ఉన్నారు. ఇవాళ ఉద్యోగాలకు వెళ్ళే సాఫ్ట్వేర్ పిల్లలకు కానీ మగవాళ్ళకి కానీ చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇంటికి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అని చెప్పడం జరిగింది. కానీ అది మొత్తం అందరికీ రావడం లేదు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పినప్పుడు ఎప్పుడైతే మీరు గెలిచిన వెంటనే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తే బాగుండు. ఎన్నికల స్టాంట్ ఇది. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి 200 యూనిట్లు ఇస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు ఇదే 200 యూనిట్లు ఇవ్వకపోతే మహిళల చేతిలో కాంగ్రెస్ బలి. మహాలక్ష్మి పథకం ఇస్తామన్నారు. ఒక్కింట్లో 4 ఉంటారు. ఇవాళ 10,000 రూపాయలు 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇవ్వకపోతే కూడా ఈ పథకం నీరుగారిపోతుంది. ఇవాళ కాంగ్రెస్ పరిపాలన వల్ల కోరి తెచ్చుకున్న తెలంగాణ మళ్ళీ అప్పుల పాల అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే ఒక అన్నపూర్ణగా కేసీఆర్ గారి పరిపాలనలో ఏర్పడ్డది. ఇవాళ అనేక నీళ్లు అన్నీ ఉండే. కానీ ఈరోజు కేసీఆర్ గారి పరిపాలనకు కాంగ్రెస్ పరిపాలనకు ప్రజలు తేడా గమనిస్తూ ఉన్నారు. 3 నెలల్లోనే 4 నెలలను వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ పరిపాలన ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా గుర్తించి మళ్ళీ మనకు గొంతుక ఏదైతే మన తెలంగాణ పక్షాన మాట్లాడే గొంతుక పార్లమెంట్లో ఉండాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక సగటు మహిళగా నేను చెప్తా ఉన్నాను. గ్యాస్ సబ్సిడీ కానీ కరెంటు కానీ మహిళలకు 2,500 పింఛను కానీ అవ్వలకు 4,000 రూపాయల పింఛను ఇవన్నీ కూడా చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది. అమలు కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ తప్పకుండా తాను కనువిప్పు చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. 2004లో ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్లో 32 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంలో వినోద్ గారి పాత్ర ముఖ్యమైనది. 2014లో కరీంనగర్ ఎంపీగా గెలిచిన వినోద్ కుమార్ అనుక్షణం నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తన గళాన్ని బలంగా వినిపించారు. కరీంనగర్లో జరగబోయే ఎన్నికలు ఏవైతున్నాయో బండి సంజయ్ వర్సెస్ వినోద్ కుమార్ గారు, పనిచేసే వినోద్ కుమార్ వర్సెస్ పనిచేయని బండి సంజయ్ మధ్య ఇక్కడ హోరాహోరుగా పోటీ జరుగుతున్నది. 100% ఇక్కడ వినోద్ కుమార్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారు. ఈరోజు కరీంనగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా ఇన్ని రోజుల నుంచి కూడా బండి సంజయ్ గారు ఏమాత్రం పనిచేయలేదు. ఆయనకు అంత అధికారం ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ప్రధానమంత్రి మోడీకి దగ్గర అయినప్పుడు కూడా ఒక రూపాయి కూడా కరీంనగర్ పార్లమెంట్ తీసుకురాలేదు అనే సంగతి వాళ్ళ ప్రజలకు తెలిసింది. మరి గతంలో వినోద్ కుమార్ గారు ఎంపీ ఉన్నప్పుడు కరీంనగర్లో స్మార్ట్ సిటీ 1000 కోట్లు, హ్యాంగింగ్ బ్రిడ్జ్, తిరుపతి దేవస్థానము, కొండగట్టు టెంపుల్కి 300 ఎకరాలు, ఇవాళ 4 లేన్ రైన్స్, ఆర్ఓబీలు, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా బలహీన వర్గాల పిల్లలు ఇళ్లలో చదువుకునే అవకాశం లేదని చెప్పి కూడా స్పెషల్గా కూడా ఇక్కడ అంబేద్కర్ స్టడీ సర్కిల్ తీసుకొచ్చి కూడా ఇవాళ పిల్లగాళ్ళకు చదువుకునే అవకాశం కల్పించారు. కాబట్టి ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మేధావి తెలంగాణ గురించి రేపు ఒక మంచి బలమైన వాయిస్ ఇవ్వాలంటే అది సాధ్యమయ్యేది కేవలం మన యొక్క వినోద్ కుమార్ గారితో. మరి పార్లమెంట్లో కూడా నైపుణ్యం ఉన్నది, మాట్లాడే తెలివి ఉన్నది, అక్కడ అధికారులతో ఢిల్లీలో అధికారులతో మాట్లాడే శక్తి ఉన్నది. కాబట్టి రేపు కరీంనగర్ లాభం జరగాలన్నా, తెలంగాణ రాష్ట్రానికి లాభం జరగాలన్నా ఒక బలమైనటువంటి వాయిస్ కావాలంటే అది కేవలము మా వినోద్ కుమార్ గారితో అవుతుందని చెప్పి మాత్రం ఇవాళ కరీంనగర్లో ఫిక్స్ అయిపోయినారు. ఇవాళ రైతులు కానివ్వండి, కర్షకులు, కార్మికులు, యువకులు అందరూ కూడా కాంగ్రెస్కి 100% వ్యతిరేకమైపోయారు. వారి 6 గ్యారెంటీలు అన్నీ కూడా ఉత్తర ఖాతాలని తెలిసిపోయింది. కాబట్టి మేము రానున్న రోజుల్లో వినోద్ కుమార్ గారు అఖండమైన మెజార్టీతో గెలవబోతున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కుల కోసం అత్యధిక చర్చల్లో పాల్గొన్నారు. పార్లమెంట్లో 500 పైచిలుకు ప్రశ్నలు సంధించి దేశంలోనే అత్యధిక ప్రశ్నలు వేసిన ఎంపీల్లో 2వ స్థానంలో నిలిచారు. కరీంనగర్ పట్టణం స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపిక అవ్వడంలో, జాతీయ రహదారులు, రైల్వే లైన్ రావడంలో కీలక పాత్రను పోషించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేస్తుందంటే
తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని బొందబెట్టాలని చూసింది. కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది. ఈ 3 నెలలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది అనేది ప్రజలకు మొత్తం తెలిసిపోయింది. అంతేకాకుండా టీఆర్ఎస్ నాయకుడైన మా కేసీఆర్ గారు తెచ్చిన పథకాలు, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ అనేక రకంగా ఎన్నో స్కీములు పెట్టిన కేసీఆర్నే దెబ్బతీయాలని తీసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ మేము దెబ్బతీస్తామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే టీఆర్ఎస్ చేయలేని పనులు ఏమంటూ లేవు, ఏమీ జరగలేదని అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఉద్యోగాలు కూడా 1,68,000 ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ఆ ఇచ్చిన ఉద్యోగాలను మేమే ఇచ్చినామని చెప్పుకుంటుండ్రు. సిగ్గుండాలి కొంచెమన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి, చెప్పుకోవడానికన్నా సిగ్గుండాలి. ఎందుకంటే కేసీఆర్ ప్రతి ఒక్క పని చేసిండ్రు, చేయలేని పని లేదు. ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటిదంటే కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే తెలంగాణలో మొత్తము వాటరు రావడానికే ప్రాబ్లం అయ్యేది. 70 ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏలింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్ళలో చేసిన ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టలేకుండా పోయినరు. కానీ కేసీఆర్ బ్యాంకులలో అప్పు తీసుకొచ్చి ఎన్నో సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు కాకుండా స్కీమ్ పెట్టి అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన వ్యక్తి కేసీఆర్ గారిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడితే ఈ తెలంగాణ కాంగ్రెస్ను, ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలు తిరిగి వాళ్ళను ఎలాగైనా బుద్ధి చెప్పే రకంగా మేము మళ్ళీ ముందుకు వెళ్ళి ఏం చేస్తామనేది మేము చెప్పము. ఇన్ని రోజులు చెప్పుకుంటూ పోయినాము. మేము ఇది చేసినాము, అది చేసినామని చెప్పలేరు పరిస్థితి మా వాళ్ళది. కానీ చెప్పే పరిస్థితి ఈరోజు వచ్చింది. ప్రతి ఒక్కటి ఊరికి గుడి లేనిది, అసలు ఏది సంక్షేమ పథకం లేని ఊరు లేదు, అసలు ఏ స్కీమ్ లేని ప్రభుత్వము, ఈ ప్రభుత్వం ఏ స్కీమ్ చేయలేదు 70 ఏళ్ళ చరిత్రలో. కానీ 10 ఏళ్ళ చరిత్రలో కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఊరికి, గ్రామానికి, మండలానికి, జిల్లాలకు అన్ని రకాలుగా సదుపాయాలు స్పందించిండ్రు. ఈ జిల్లాలు ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలు తెచ్చిండ్రు, ప్రాజెక్టులు తీసుకొచ్చిండ్రు. ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలను చేసిన కేసీఆర్ గారిని ఈ ప్రభుత్వము ఏం చేసిందంటే అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను పెట్టుకొని వాళ్ళ ఓట్లను తిరగదీసుకున్నారు. ఇప్పుడు మేము ముందుకెళ్ళి మళ్ళీ కొత్తగా ఉద్యమం మొదలుపెట్టి మేము ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ రకంగా దెబ్బతీయాలనేది మేము ముందుకెళ్తాము. కేసీఆర్ గారిని మేము ఒక్క రాత్రి కూడా పడుకోనియకుండా మా ఉద్యమకారులను లేవనెత్తి ప్రతి ఒక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. ప్రజలకు కానీ ఎవరికి కానీ మా కేసీఆర్ గారు ఉద్యమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మేము న్యాయం జరిగేలా చేస్తాము. న్యాయం అంటే ఏ రకంగా అంటే మేము ప్రజలకు న్యాయం చేస్తాము, మా నాయకులకు కాదు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుండి, మా టీఆర్ఎస్ పార్టీ ముందుండి అన్ని రకాలుగా మేము సహాయం చేస్తాము. ఎందుకంటే ఈరోజు వాటర్ లేకుండా వరి పంట నష్టపరిహారం జరిగింది. దానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వడానికి వాడు ఇన్ని రోజులు ఆలోచన చేస్తుండు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఈరోజు తెల్లారితేనే బోనస్ పెట్టేవాళ్ళు, 2 లక్షల బీమా 2 లక్షల బోనస్ ఇచ్చేవారు. కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు మొద్దు నిద్రపోతుంది. ఈ రేవంత్ రెడ్డి అనేటోడిని మేము గద్దె దించేంతవరకు మళ్ళీ మేము కొత్తగా ఉద్యమం మొదలు పెడతాము. ముందు వెనుక ఉన్న మా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు
నాయకులు ఉద్యమకారులు ముందుకొచ్చి కేసీఆర్ వెంట నిలబడి మేము పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఎన్నో రకాలుగా మా స్కీములు ఆగిపోయిన దళిత బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఏ రకంగా అన్ని రకాలుగా బీసీ బంధు కానీ ప్రతి ఒక్కటి లేవనెత్తి రోడ్ల మీద కూర్చొని లేవనెత్తి ముందుకు తీసుకెళ్తామని నేను తెలియజేస్తున్నాను. విద్యుత్, సాగునీరు, హైకోర్టు, 95% స్థానిక రిజర్వేషన్లు ఇలా తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలపై పార్లమెంట్లో ఢిల్లీలో వినోద్ కుమార్ అలుపెరగని పోరాటం చేశారు. కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వినోద్ కుమార్ మన కరీంనగర్ అభివృద్ధి కోసం, మన సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మరోసారి మన ముందుకు వస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు వారు 5 సంవత్సరాలకు ఒకసారి అడ్వర్టైజ్మెంట్ లాగా వచ్చిపోయే ఎంపీ. మీరు అందరూ కూడా చూసారు. ఏ కష్టాలలో కానీ ఏ కన్నీళ్ళలో కానీ ఏ సమస్య వచ్చినప్పుడు కూడా ఎన్నడూ కూడా మన వైపు తొంగు చూడనటువంటి వ్యక్తి ఇవాళ రాముని ఫోటో పట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బండి సంజయ్ గారు. బోయినపల్లి వినోద్ అన్న గతంలో ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో కొట్లాడిండు, తెలంగాణ కోసం కొట్లాడిండు. ఒక సందర్భంలో తెలంగాణ కోసం తన ఎంపీ పదవిని కూడా రాజీనామా చేసిండు. ఓటమి అయిపోయినా కూడా ఏదైతే కావాలని ఇలా కరీంనగర్ లాంటి స్మార్ట్ సిటీకి అంకురార్పణ చేసింది కూడా వినోద్ అన్న. అట్లాగే మన వెల్కతుర్తి నుంచి ఇలా వరంగల్ నుంచి వచ్చినటువంటి నేషనల్ హైవే కావచ్చు, అట్లాగే హుస్నాబాద్ నుంచి వచ్చినటువంటి హైవే కావచ్చు, హైవే రోడ్లు కావచ్చు, రైల్వే నిర్మాణం కావచ్చు, ఐటీ టవర్ కావచ్చు, అనేకమైనటువంటి ఇష్యూస్ల మీద అంటే ఒక పార్లమెంటు పరిధిలో ఏమేమి ఉండాలనే దాని మీద అనేక సందర్భాలలో ఓడిపోయినా కూడా ఇవి కావాలని చెప్పేసి తిరిగి సాధించినటువంటి వారు బోయినపల్లి వినోద్ కుమార్ గారు. కాబట్టి తప్పకుండా విఘ్నులు ప్రజలు తప్పకుండా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయోధ్య నిర్మాణం అనేది బీజేపీ పార్టీ చేసింది కాదు. కోర్టు తీర్పు ఇచ్చింది కట్టుకోవడానికి ప్రజలందరూ కూడా చందాలు ఇచ్చారు. అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఇలా అట్లాంటి రాముని ఫోటోని తీసుకొచ్చుకొని ఎవరన్నా రాముని ఫోటోలో బండి సంజయ్ ఫోటో పెట్టుకొని పంచుతున్నాడు అని అంటే మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఆ ఫోటో పెట్టుకొని దండెత్తారు. దండెత్తే ఎవరికి దండెత్తారు మీరు ఒకసారి ఆలోచించండి. దండలంటే బతుకుననికి ఊదుబత్తిని ముట్టించి దండ ఎత్తారు ఎక్కడన్నా మీరు చెప్పండి. అవివేకులు అవిజ్ఞానంతో ఆ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీకి అవకాశం ఇచ్చినట్టుంటే వినోద్ అన్న లాంటి వ్యక్తి ఇలా పార్లమెంట్లో అవసరం కూడా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. కాబట్టి మన హక్కులు కానీ మన సమస్యల పరిష్కారం కోసం మాట్లాడే వ్యక్తి కావాలి. కాబట్టి మాట్లాడే వ్యక్తి, కొట్లాడే వ్యక్తి, తెలంగాణ కోసం తరలాడినటువంటి వినోదన్న గారికే పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో అందరూ కూడా ఓటేసి గెలిపించాల్సిందిగా మీ టీవీ ద్వారా మళ్ళీ ప్రజలందరూ కూడా నేను ప్రార్థిస్తున్నా. కొన్నేళ్లగా కలగానే మిగిలిపోయిన IIIT వంటి సంస్థలు కరీంనగర్కి రావాలంటే లోక్సభలో వినోద్ కుమార్ గారి గొంతు వినిపించాలి. వినోద్ కుమార్ గలం కరీంనగర్కు బలం.